వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మనతో మాట్లాడడానికి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ గారు ఒకసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, విమోచన అని మీరు అంటున్నారు, విలీనం అని చెప్పి ఆ ప్రజాపాలన అని చెప్పి కాంగ్రెస్ అంటా ఉంది. దానికి సంబంధించి ఏం చెప్తారు ఒక మాట? యాక్చువల్గా ఆనాడు నిజాం అడ్డం పెట్టుకొని రజాకార్లు సాగితే నరమేతం ఏదో దాని నుంచి విముక్తి పొందిన రోజు, లేకపోతే ఎంతమంది మహిళలు చెరబడ్డబడరు, ఎంతమంది యువకులు కాల్చబడరు, ఆనాటి సంఘటనలు సన్నివేశాలు తలుచుకుంటే దుఃఖం వస్తుంది. ఇంకోవైపు నెట్వర్క్ హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ బంద్ అంటూ మొన్న చూసాం. ఒకవైపు ఫీజు రియంబర్స్మెంట్, విద్యా సంస్థల బంద్, మళ్ళీ రేషన్ డీలర్ల సమ్మె, వీటన్నిటికి సంబంధించి సీఎం మాట్లాడుతూ ఈరోజు రాష్ట్రం చాలా అభివృద్ధి చెందుతుంది, చాలా మట్టుకు కూడా గతం కంటే పోలిసి ఇప్పుడు చాలా అభివృద్ధిలో ముందుకెళ్తుంది అంటూ. 4 ఏళ్ళు అవుతుంది ఫీ రియంబర్స్మెంట్ లేక, సంవత్సరంన్నర అవుతుంది ఆరోగ్యశ్రీ డబ్బులు రాక. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ పనిచేసేటువంటి అవుట్సోర్స్ ఉద్యోగులు కానీ, గెస్ట్ లెక్చరర్స్ కానీ, ఇవాళ హాస్టల్లో చదువుకుంటున్న పిల్లలకు కానీ డైట్ ఛార్జీలు లేక చచ్చిపోతున్నారు. ఇవాళ ఎక్కడికక్కడ క్వాలిటీ ఫుడ్ దొరకక, ఉద్దర భారంతో వచ్చినటువంటి క్వాలిటీ లేని నూనె కావచ్చు, క్వాలిటీ లేని పప్పులతో ఎట్లా పిల్లలు అస్వస్థకు గురవుతారు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు అదరకొట్టలు పక్కకు పెట్టి వెంటనే భూమి మీద ప్రయాణం చేసి ఎక్కడెక్కడ ఏ సమస్యలు సమ్మెలు జరగకముందే, హెచ్చరికలు రాకముందే వాళ్ళతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. ఇది అసలు ఆరోగ్యశ్రీకి సంబంధించి మిగతా బకాయిలన్నీ కూడా విడుదల చేయాలి, విమోచనం కాదు, అటు విమోచనమే విలీనం కాదు అంటూ కూడా ఈటెల రాజేందర్ అంటున్నారు. కెమెరామెన్ గజబ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.